ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ఇలవేల్పు అయిన మన అనకాపల్లి శ్రీ 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 నూకాంబిక అమ్మవారు కొత్త అమావాస్య జాతరలో భాగంగా ప్రతి ఏటా మండలం మరియు అర్ధ మండల దీక్షల మాలాధారను వేస్తారు. శ్రీ సిద్ధి కాకతాంబ సిండికేట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఘటాలు ఊరేగింపు మరియు అమ్మవారి రథయాత్ర చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగింది. ఉగాదికి ముందు వచ్చే అమావాస్యను కొత్త అమావాస్య అంటారు. సంవత్సరానికి ఒకసారి అతిపెద్ద ఉత్సవంగా జరుపుకునే జాతర మన అనకాపల్లి నూకాలమ్మ జాతర. ఆ ఘటాలను అనకాపల్లి పురివీధుల్లో తిప్పుతూ చివరిగా అనకాపల్లి నూకాల తల్లికి ఆ ఘటాలను అయితే చూపించారు. నూకాలమ్మ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత అగ్నిగుండ కార్యక్రమం అయితే ప్రారంభమైంది. ముందుగా మాల వేసుకున్న భక్తులందరూ ఉదయం నుంచి ఉపవాస దీక్షతో ఉండి అగ్నిగుండాలను అయితే తొక్కారు. 18 సంవత్సరాల నుండి దిగ్విజయంగా జరుపుకుంటున్న ఈ కార్యక్రమం కోసం కమిటీ వారి మాటల్లోనే విందాం. మన ఏరియాలో మన ఇలా వెళ్ళిపోయినటువంటి నౌకమని కూడా మన ఏరియాలో మన వీధుల్లో మనం ఎందుకు పెట్టుకోలేమో అన్న ఒక ఆలోచనతో మనం కూడా ఆ యొక్క కార్యక్రమం నిలవేలుపుగా వీధిలో పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికి దిగ్విజయంగా కూడా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఆ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా ఎంతగానో సహాయ సహకారాలు చేస్తున్నారు. ఇప్పుడే కాదు ఎప్పటికీ చేస్తూ ఇంకా ముందుకు మేము అందరం కూడా సాగుతూ ఉంటామని అది అమ్మవారిని ఇప్పుడు కూడా ఎల్లప్పుడూ మేము కోరుకుంటున్నాం.